ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతున్నా. యేసుక్రీస్తు జననం మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతిని గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమ దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ దినాన్ని సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు. మరి ఈ దినము ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవులు అనబడిన వారు మరి ఒకసారి మీ జన్మదినాన్ని, మీ పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఆయా స్థలాలను నాయన మిమ్మల్ని ఆరాధిస్తూ పూజిస్తుంటుండగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఏది చేసినా ప్రభువుకు మహిమకరంగా చేయండి అని లేఖనాల్లో రాయించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవము గల దేవా, ఈ సమయాన్న మీ యొక్క పుట్టుకను, మీ జనన విధానాన్ని మేము ధ్యానము చేయించుంటుండగా మాకు అర్థమయ్యేటట్లు మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. శబ్దయంత్రం ద్వారా బయట ఉన్న ప్రజలు కూడా సత్యాన్ని గ్రహించగలిగినట్లు దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. మీ సన్నిధి మాతో ఉంచి ఇంకెవరైనా రావాల్సిన వారుంటే త్వరపెట్టి మందిరానికి నడిపించుదురని, మీరు మాతో మాట్లాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు ఈ లోకములో పుట్టక ముందే సమాచారాన్ని దేవుడు పంపాడు. సమాచారం ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. మొదట కన్యకైన మరియతో దేవుడు మాట్లాడినాడు. అంటే దేవుడు తన దూతను పంపాడు. ఆ దూత పేరు గాబ్రియేలు. ఆ దూత మరియమ్మ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పానని రాయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. ఇప్పుడు మరియమ్మ, యోసేపు అనేటువంటి వారు నజరేతు అనే పట్టణములో ఉన్నారు. ఈ నజరేతు ఎక్కడుందంటే గలిలయలో ఉంది. నజరేతు గలిలయలో ఉంది. బెత్లెహేం ఎక్కడుందంటే యూదయలో ఉంది. బెత్లెహేం యూదయలో ఉంది, నజరేతు గలిలయలో ఉంది.
కానా అనే ఊరు కూడా గలిలయలో ఉండేది. కపెర్నహూము కూడా గలిలయలో ఉండేది. కాబట్టి ఆహ్, 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను అని రాయబడింది. నజరేతులో ఉన్నప్పుడు దేవుడు దూతను పంపాడు. దూత వచ్చి మరియమ్మతో మాట్లాడినాడు. కన్యకైన మరియతో మాట్లాడినాడు అని గ్రంథంలో చూస్తున్నాం. ఏం మాట్లాడినాడంటే, నీవు ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెడతారు. యెషయా ప్రవక్త 7వ అధ్యాయంలో తెలియజేసిన విధంగా ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని చెప్పి దేవుని దూత మరియమ్మతో మాట్లాడినాడు. మాట్లాడినప్పుడు ఆమె ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచు ఉండగా అని రాయబడింది. నీవు దేవుని వలన కృప పొందితివి అన్నాడు దేవుని దూత. దేవుని వలన నీవు కృప పొందితివి. ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు ఈ లోకంలో జన్మిస్తాడన్న సంగతి ముందుగానే ఇన్ఫర్మేషన్ ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా, చిన్న ప్రవక్తల ద్వారా, పెద్ద ప్రవక్తల ద్వారా, అందరి ద్వారా ముందే వినికిడైంది. ఈ లోకంలో జన్మించబోతున్నాడన్న సంగతి అందరికీ అర్థమైంది. అయితే యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి కన్యకలు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నా గర్భములోనే ధరించాలని చెప్పి వేల మంది కన్యకలు ఎదురు చూసినారంట. దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నా గర్భములో ఆయన్ను మేము మా గర్భములో ఆయన పుడితే మేలని చెప్పి ఎదురు చూసినారు. కానీ యేసు ప్రభు ఒక్క కన్యకైన మరియను మాత్రమే ఎన్నిక చేసుకున్నాడు. గొప్ప గొప్ప వాళ్ళని ఎన్నిక చేసుకోలేదు. బంగారం ఉన్నెళ్లను, పొలాలు ఉన్నెళ్లను, డబ్బు ఉన్నెళ్లను, అధికారం ఉన్నెళ్లను, పలుకుబడి ఉన్నెళ్లను, హోదా ఉన్నెళ్లను, ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళను, చక్రవర్తులను, ధనవంతులను దేవుడు ఎప్పుడు ఎన్నిక చేసుకోలేదు. అయితే నిరుపేదలుగా ఉన్నటువంటి మంచి మనసు, మంచి హృదయము, దేవుని వలన కృప పొందినటువంటి మరియను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. నువ్వు కృప పొందితివి అనే మాట ఆలోచన చేస్తే ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు నువ్వు దేవుని వలన కృప పొందితివి అని రాయబడింది. నోవహు దేవుని కృపను పొందాడు. అలాగే హనోకు దేవుని కృపను పొందాడు. అబ్రహాము దేవుని కృపను పొందాడు. మరి కొత్త నిబంధన గ్రంథములో మరియ దేవుని కృపను పొంది ఉన్న, దేవుని వలన నీవు కృపనొంది ఉన్నావు అని చెప్పి రాయబడింది. సరే, ఈ సంభాషణ నజరేతులో జరిగింది. అప్పుడు 6వ నెలలో అనే మాట రాయబడింది. 6వ నెల అని చెప్పి దేవుడు ఎందుకు మెన్షన్ చేసినాడంటే, అప్పటికే ఎలిజబెత్ అమ్మ 6 నెలల గర్భవతిగా ఉన్నది. జకరయ్య ఎలిజబెత్ల యొక్క భార్య, జకరయ్య భార్య ఎలిజబెత్ అమ్మ 6 నెలలు ప్రెగ్నెంట్గా ఉంది కనుక 6వ నెలలో అనే మాట రాయబడింది. ఆ మాట కూడా 36వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 36వ వచనంలో, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను అని రాయబడింది. ఎలిజబెత్ అమ్మకు 6వ నెల కావాలంటే నీవు పోయి విచారించుకోవచ్చు అని చెప్పి దేవుని దూతనే మరియమ్మకు చెప్పినాడు. ఇప్పుడు ఆ కన్యకైన మరియ ఆ కోనసీమలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ ఇంటికి పోయి ఎలిజబెత్ అమ్మకి ఏం చెప్పిందంటే, వందనాలు ఆంటీ అనింది. ఎలిజబెత్ అమ్మకి ఏమనింది? వందనాలు ఆంటీ అనింది. వందనాలు ఆంటీ అంటానే ఎలిజబెత్ అమ్మ కడుపులో ఉన్న శిశువు ఏం చేసినాడు? ఆనందంతో గంతులు వేసినాడని రాయబడింది. అంటే మనందరికంటే ముందే ఆనందంతో గంతులు వేసిన వాడు ఎవరంటే, బాప్తిసం ఇచ్చే యోహాను శిశువుగా ఉన్నప్పుడే గంతులు వేసినాడు. యేసుప్రభు భూమి మీద పుట్టినాక చాలామంది సందడి అంటున్నారు. మహా సంతోషకరమైన శుభవార్తమానం అంటున్నారు. భూమి మీద పుట్టక ముందే గర్భములో ఎలిజబెత్ అమ్మ గర్భములో బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నప్పుడే
నన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మరి నా ప్రభు యొక్క తల్లి వందన వచనము చెవిన బడగానే ఆ పిల్లవాడు శిశువుగా ఉన్న పిల్లవాడు గర్భములోనే ఆనందముతో గంతులు వేసినని రాయబడింది. వందన వచనము చెవిన బడగానే అనే మాట రాయబడింది. ఇలాంటి మాటలు బైబిల్లో ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయంలో ఒఫ్ని, ఫినెహసు, సమూయేలు అక్కడ ఉన్నారు. ఏలి ఉన్నాడు ప్రధాన యాజకుడు. మందసాన్ని ఫిలిష్తీయుల దేశంలోకి తీసుకొని పోయారా యుద్ధంలోకి. ఆడ రాయబడిన మాట ఏంటంటే ఒఫ్ని, ఫినెహసులు అతులైరి మందసము పట్టబడెను అనే మాట చెవినబడగానే, ఏలి చెవినబడగానే అనే మాట రాయబడింది. మందసము, ఒఫ్ని, ఫినెహసులు, మందసం పట్టబడింది, ఒఫ్ని, ఫినెహసులు అతులైనారు యుద్ధములో అన్న మాట ఏలి చెవినబడింది. చెవినబడగానే అనే మాట రాయబడింది. ఏమైనాడంటే ఆయన ఒక గోడ మీద కూర్చొని ఉన్నాడు, మెడ విరిగి అతడు కింద పడి చనిపోయినాడని రాయబడింది. చెవినబడగానే ఆశ్చర్యపోయినాడు. మందసం పట్టబడిందా, ఒఫ్ని, ఫినెహసులు అతులైపోయినారా, చెవినబడగానే అనే మాట రాయబడింది. అలాగే రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో నయోమి మోయాబు దేశములో ఉండినప్పుడు బెత్లెహేములో దేవుడు తన ప్రజలను దర్శించి వారికి ఆహారము సమృద్ధిగా ఇస్తున్నాడన్న సంగతి మోయాబు దేశములో నయోమి వినెను అని రాయబడింది. దేవుడు తన ప్రజలకు ఆహారం సమృద్ధిగా దయచేయుచున్నాడన్న సంగతి మోయాబు దేశంలో నయోమి విన్న వెంటనే ఆమె బయలుదేరి బెత్లెహేము వచ్చింది. ఇంకా వాక్యాన్ని పరిశీలన చేస్తే బెత్లెహేములో ఎవరున్నారు? బోయేజు ఉన్నాడు. బెత్లెహేములో ఎవరున్నారు? బోయేజు ఉన్నాడు. బోయేజు పేదవాడా, ఆస్తిపరుడా? ఆస్తిపరుడు. బోయేజు ఆస్తిపరుడు, ధనవంతుడు. బెత్లెహేములో పేదవాళ్లకు, పరదేశులకు ఏం కట్టించినాడంటే సత్రాలు కట్టించినాడు. సత్రములు అనే మాట ఉందా లేదా బైబిల్లో? ఉందా లేదా? ఉంది. మన ఊర్లో సత్రం ఉందా లేదా? మాకెట్లా తెలుసు? ఊరిలో ఉన్నామంటే ఉన్నాము. సత్రం ఆడనేది మాకేం పనింది? ఊరేకటానిండి కదా. అవి సత్రాలే 2. మేము చదువుకునేప్పుడు ఆ సత్రాలలోనే స్కూలు పెట్టినారు 5వ తరగతి వరకు. అవి సత్రాలు అన్నమాట. దిక్కులేని వాళ్ళకు, పరదేశులకు ఉండేటివి సత్రాలు అంటారు. సరే, బోయేజు కూడా ఏం చేసినాడంటే అతడు ధనవంతుడు కనుక సత్రాలు కట్టించినాడు బోయేజు. ఇప్పుడు మరియ అయినటువంటి కన్యకైన మరియ 9 నెలల ప్రెగ్నెంట్గా ఉండినప్పుడు మరి బెత్లెహేం పోయినారు. ఎవరు? యోసేపు, మరియమ్మ బెత్లెహేం పోయినారని చెప్పి లేఖనాల్లో రాయబడింది. 2వ అధ్యాయం లూకా సువార్తలో ఏం రాయబడిందంటే కైసరు ఔగస్తు వలన ప్రజాసంఖ్య రాయవలనని, సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని ఆజ్ఞ ఆయను. ప్రజాసంఖ్యలో చేర్చబడడానికి నజరేతు నుండి మరియమ్మ, యోసేపులు బెత్లెహేము పోయినారు. బెత్లెహేము పోయినప్పుడు అక్కడ ఉన్న సత్రములు కూడా ఏం లేదు, స్థలం లేదు. ఆ సత్రాలు ఎవరివి తెలుసా? బోయేజువి. బోయేజు బోయేజు యొక్క కుమారుడే యోసేపు. ఇప్పుడు సత్రంలో స్థలం లేదని చెప్పినామే, ఆ సత్రాలు కట్టించింది బోయేజు అంటే పితరుడు. సొంత వాళ్ళకే ఏం లేదు, స్థలం లేదు. ఇది చూడు ఆశ్చర్యం. ఆ సత్రాలు కట్టించిన ఆయన సంతానంలో వచ్చినటువంటి యోసేపు మరియమ్మ వాళ్ళు ఉండడానికి కూడా ఏం లేదు, స్థలం లేదు. కొన్నిసార్లు అలాంటి సంఘటనలు కూడా ఎదురవుతాయి. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపు ఏం చేస్తున్నాడంటే 20వ వచనంలో ఆ సంఘటనల గురించి ఆలోచన చేసుకుని చుండగా అని రాయబడింది. యోసేపు పైన ఊడిపడలేదు కదా, ఈడ కూర్చున్న యోసేపు కాదు, మళ్ళీ అట్లా అనుకున్నారు. బైబిల్లో యోసేపు ఉన్నాడు, ఆయన పైనుంటి ఊడిపడలేదు, ఆయన మానవుడే. ఇది ఎలా సాధ్యము అని చెప్పి మరియమ్మను
ప్రదానం చేసుకునే కానీ ఇది పెద్ద అవమానంతో కూడుకున్నది, నిందతో కూడుకున్నది. నేను ఏం చేయాలా అని చెప్పి తర్జన భర్జనై ఆలోచనలో మునిగి తేలుతా ఉన్నాడు యోసేపు. ఇలా ఉన్నప్పుడు దేవుడు దూతను పంపినాడు యోసేపు దగ్గరికి. ఏం యోసేపు, ఏం ఆలోచన చేస్తున్నావు అన్నాడు. ఏం ఆలోచన చేయాలా, ఇది లోకమంతా నాకెళ్ళి చూస్తున్నారు, ఏం చేయాలా, నేను ఎట్లా మరియమ్మను ఏలుకోవాలి, ఎట్లా నేను చేర్చుకోవాలి అని చెప్పి తర్జన భర్జన అవుతాను అని చెప్పి దూతతో యోసేపు చెప్పినాడు. అప్పుడు దూత వచ్చి చెప్పిన సంగతి ఏమిటంటే, మరియమ్మ గురించి నువ్వు ఎలాంటి సందేహం పెట్టుకోకు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. దేవుడే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది నరుల నిర్ణయం కాదు, ఇది దేవుని నిర్ణయము. ఆమెను చేర్చుకోవడానికి ఏమాత్రం భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది, ఒక కుమారుని కంటుంది. ఆయనకు యేసు అని పేరు పెట్టాలి, ఇమ్మానుయేలు పేరు కూడా పెట్టాలని చెప్పి యోసేపుకు కూడా దేవుడు మాట్లాడినాడు. ఇక్కడ ఆగి ఆలోచన చేస్తే కుటుంబ వ్యవస్థలో అనుమానం అనేది వచ్చింది అనుకోండి. కుటుంబ వ్యవస్థలో అనుమానం వచ్చిందంటే ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలంటే ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అనుమానం వచ్చిందంటే బతికినంతకాలం అది మెదులుతుంటుంది హృదయాల్లో. కుటుంబ వ్యవస్థలో భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు అనుమానాలు వచ్చినాయంటే భూమి మీద బ్రతికినంత కాలము ఆ అనుమానాన్ని తీసివేసే నాదుడు భూమి మీద లేడు. కానీ గ్రంథములో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరియమ్మకు ఆలోచన వచ్చింది, ఇది ఎలా సాధ్యము అని దేవుణ్ణి అడిగింది. యోసేపుకు ఆలోచన వచ్చింది, ఇది ఎలా సాధ్యం అని చెప్పి దేవుణ్ణి అడిగినాడు. అప్పుడు ఇద్దరికి జవాబు చెప్పినాడు. మరియమ్మకు దేవుడు జవాబు చెప్పాడు, యోసేపుకు దేవుడు జవాబు చెప్పాడు. అప్పుడు ఇద్దరు దేవుని బట్టి కాంప్రమైజ్ అయినారు. అదే లోకం ఎంటర్ అయింది అనుకో, వీళ్ళిద్దరు కాంప్రమైజ్ కారు. లోకం ఎంటర్ అయితే దేవుడు ఎంటర్ అయినాడు కాబట్టి, ఇది దేవుని వలన కలిగినది కాబట్టి, ఏ మనుషుడు ఏమీ చేయలేడు కాబట్టి వారిద్దరూ కాంప్రమైజ్ అయినారు. ఆ దినము నుంచి యోసేపు మరియను తన ఇంటిలో చేర్చుకొనెను అని రాయబడింది. అంతవరకు ఆమెను ఎరగకుండెను, తన ఇంటిలో చేర్చుకున్నాడు కానీ ఆమెను ఎరగకుండెను, కుమారుడు పుట్టేంత వరకు ఎరగలేదు అనే మాట రాయబడింది. మరి ప్రజాసంఖ్య రాయడానికి బెత్లెహేం పోయినారు. బెత్లెహేంలో సత్రములు కూడా ఏం లేదు, స్థలం లేదు. తర్వాత బెత్లెహేం చివరిలో ఒక ఇండ్లు ఉంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు పశువులు, మేకలు, గాడిదలు, మందలు కలిగిన వాళ్ళు ఏం చేసినారంటే, వీళ్ళ పరిస్థితి చూసి, వీళ్ళ దీనస్థితిని చూసి ఆ ఇంటి యజమానురాలకు చెప్పినాడు, ఎవరో ఒక వచ్చింది, బయట ఉన్నారు చూడుపో అని. చూస్తే ఆమె నొప్పులు పడతా ఉంది. ఆ సంఘటన, ఆ సిచ్యువేషన్ చూసి, ఏం లేదు, మాకు ఇంట్లో అయితే స్థలం లేదు కానీ అంత పశులపాకు ఉంది, అక్కడ పోర్రి అని చెప్పిన. పోయిన తర్వాత ఆ ఇంటమే పశులపాక చూపించినమే ఇరుగు పొరుగులను ఇద్దరు ముగ్గురు స్త్రీలను పిలుచుకొచ్చింది. మొత్తం మీద పశులపాకలో యేసు ప్రభుకు జన్మనిచ్చింది మరియ. అక్కడ పశువుల తొట్టి ఒకటి ఉన్నది. ఆ తొట్టిలో పొత్తిగుడ్డలు పరిచి ఆ శిశువుని అక్కడ పండబెట్టినారు. మిగతా విషయాలన్నీ కూడా అవి మనమే అర్థం చేసుకోవాలి. డెలివరీ అయితేనే పిల్లవానికి ఏం చేస్తారు, స్నానం చేయిస్తారు, తెలుసు కదా. తొట్టిలో పరుండబెట్టినారు. తర్వాత దేవుడు దూతను పంపినాడు. ఆ రోజు రాత్రిపూట గొల్లలు చలి కాసుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి చెప్పినాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇది మీకు ఇదే ఆనవాలని చెప్పి గ్రంథములు రాయించినాడు. వాళ్ళకు తెలియజేసిన ఆ శుభ సమాచారం తీసుకొని గొర్రెల మందలను అక్కడ వదిలిపెట్టి యేసు ప్రభువు శూన్యకి ఆ గొర్రెల కాపరులు వచ్చినారని చెప్పి రాయబడింది. గొర్రెల కాపరులు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు, వాళ్ళకు మంచి కానీ చెడు కానీ ఏదీ తెలియదు. అంటే గొర్రెల కాపరులు గొర్రెల్లాంటి వాళ్ళ అమాయకులు అన్నమాట. అలాంటి వారికి మొట్టమొదట సమాచారము దేవుడు చెప్పినాడు. అంటే భూలోకములో, భూమి మీద గొర్రెల కాపరులకు ఎవ్వరు విలువ ఇవ్వరు.
వాళ్ళేం డాక్టర్లు కాదు, ఇంజినీర్లు కాదు, సైంటిస్టులు కాదు, గొర్రెల కాపరులు. విద్య లేని పామరులు. వారు గొర్రెలు కాసుకునేటోళ్ళు. అంటే ఆ దినాల్లో మామూలుగా ప్రజలు అసహించుకుంటారన్నమాట. వాళ్ళని గొర్రెలు కాసుకుంటున్నారంటే దిక్కులేనోళ్ళని అర్థం. కాబట్టి ఐగుప్తీయులు గూడా గొర్రెల కాపర్లంటే అసహించుకుంటారు. ఐగుప్తీయులు గూడా. కాబట్టి లోకము ఎవరినైతే అసహించుకుంటుందో, ఆ అసహించుకునే వాళ్ళతోనే దేవుడు మాట్లాడిస్తున్నాడు. అసహించుకునే వాళ్ళతోనే దేవుడు మాట్లాడిస్తున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టునని రాయబడింది. కాబట్టి మొట్టమొదట వర్తమానము సమాచారం ఎవరికి వెళ్ళిందంటే గొర్రెల కాపర్లకు. గొర్రెల కాపర్లు వచ్చినారు, శిశువును చూసినారు, సంతోషంతో వారు బయలుదేరిపోయి మరి ఆ దూతలు చెప్పినటువంటి మాట 15వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొనిన శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నింటినీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనేను. యేసు ప్రభువును గురించి ఏ మాటలైతే చెప్పబడినాయో ఆ మాటలన్నిటినీ మరియ తన హృదయములో భద్రము చేసుకొని రాయబడింది. మరి ఏం చెప్పినారో నాకు కూడా తెలియదు. గొర్రెల కాపర్లకు దేవుని దూత ఏం చెప్పినాడో మనకు కూడా తెలియదు. విన్నటువంటి మరియమ్మకు మాత్రమే తెలుసు. ఆ మాటలు ఎక్కడ భద్రం చేసుకుంది? హృదయంలో భద్రం చేసుకుంది. యోసేపు కలలు కన్నాక ఆ కలల వివరాలు చెప్పినాడు. వివరాలు చెప్పినాక ఆ మాటలను జ్ఞాపకముంచుకొనేను అనే మాట రాయబడింది. ఎక్కడ? యాకోబు యోసేపు కలిగిన కలల యొక్క భావాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఉన్నాడు. ఇది ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది అన్నటువంటి విషయం. ఇప్పుడు మనకు కూడా ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి? మీకు ఇబ్బందిగా ఉంటే ఫ్యాన్లు వేసుకోండి. కొద్దిగా ఉక్కటిస్తూ ఉన్నట్టుంది, చలి ఏం లేదు, వేసుకోండి, ఫ్యాన్లు ఏం కాదు. దైవ గ్రంథంలో ఇన్ఫర్మేషన్ గొర్రెల కాపర్లకు తెలిసింది. ఆ గొర్రెల కాపర్లు దూత ఏం చెప్పినాడో ఆ మాటలు మరియమ్మకు చెప్పారు. మరియమ్మ హృదయంలో భద్రము చేసుకొని రాయబడింది. సరే, ఇప్పుడు బెత్లెహేములో నుండి వాళ్ళు ఏం చేసినారంటే 8వ దినమున సున్నతి చేయించుటకు ఎక్కడికి తీసుకొని వచ్చినారు? 2వ అధ్యాయం 22వ వచనంలో 21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురం పిల్లలను బలిగా అర్పించుటకును వారు ఆలయమునకు యెరూషలేమునకు తీసుకొని పోయిరి. పిల్లవాడిని సున్నతి చేయించడానికి ఎక్కడికి తీసుకొని పోయినారు? యెరూషలేం తీసుకుపోయినారు. అసలు సున్నతి అనే పద్ధతి ఎక్కడొచ్చింది? అబ్రహాముకు చెప్పినాడు. అబ్రహాముకు దేవుడు చెప్పినాడు. 21వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండంలో, ఇస్మాయిల్ అబ్రహాము ఆదినమందే సున్నతి పొందిరని చెప్పి రాయబడింది. అంటే అదేంటంటే మీరు నా ప్రజలు అనడానికి ఒక సంకేతం, గుర్తు కోసం, మీరు ప్రత్యేకింపబడిన వారు అనడానికి. దానికి సాదృశ్యమైనదే బాప్తిసం. బాప్తిసం తీసుకొని నీళ్ళు సున్నతి పొందిన వాళ్ళతో సమానం అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి 8వ దినమున సున్నతి చేయించి ఆ రోజు పేరు పెడుతున్నారు. ఎక్కడ పెడుతున్నారు? మందిరంలో. యేసుప్రభుకు పేరు ఎక్కడ పెట్టినారు? యెరూషలేము మందిరంలో. అందుకే చిన్నపిల్లలు పుట్టినప్పుడు, సంవత్సరానికి లోపల ఉన్నప్పుడు ఆ పిల్లలను తీసుకొని వచ్చి
ఎక్కడ పేరు పెడతారు? మందిరంలో. ముందే అనుకుంటారులెండి. ఫలానా పేరని చెప్పి ముందే అనుకుంటారు. మందిరానికి తీసుకొచ్చినాక స్లిప్ రాసిస్తారు. ఈ పేరు పెట్టండి అని. ఆ పేరుని బట్టి ప్రార్థన చేసి ఈ పేరుతో పిలువబడాలి పిల్లవాడని చెప్పి. కదా! చాలామందున్నారు ఇక్కడ పేర్లు పెట్టుకునేళ్ళు. పెద్ద పిల్లలు గూడా అయినారు. ఇప్పుడు పెద్ద పిల్లలు గూడా అయినారు పేర్లు పెట్టుకునేళ్ళు. కాబట్టి యేసు ప్రభువుకు కూడా ఎక్కడ పేరు పెట్టినారు? మందిరంలో. ఏమని? యేసు అను పేరు పెట్టుదురు అని చెప్పి. సరే అక్కడ గూడా యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పటి నుంచి కూడా ప్రతిదీ వింతే. ప్రతిదీ వింతే. ఆయన పుట్టుకే ఒక వింత. ఆశ్చర్యమైన పుట్టుక. మనిషిని ప్రమేయమే లేదు. మనిషిని ప్రమేయం లేకుండా పుట్టినవాడు. అందుకే స్త్రీ సంతానం అని రాయబడింది. యేసుప్రభు ఎవరి సంతానము? స్త్రీ సంతానం అని రాయబడింది. ఆదికాండం 3వ అధ్యాయంలోనే సర్పముతో చెప్పినాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఏంటి? వైరం అన్నాడు. నిన్ను మెడమ మీద కొడతారు, నిన్ను తల మీద కొడతారు, నువ్వు మెడమ మీద కాటు వేస్తావని రాయబడింది. 90% ఎక్కువ మనుషులను సర్పం ఎక్కడ కాటేస్తుంది? మెడమ మీదనే. పాదాలకే కుట్టేది, మెడకు వచ్చి కుట్టదు. సర్పము మెడ మీద మొఖం మీద కుట్టదు. ఎక్కడ కుడుతుంది? నువ్వు పోతా ఉంటావు దారిన, దాని తోక దొక్కుతావు, పడిగ దొక్కుతావు, బుస్ అంటుంది, వెంటనే కాటేస్తుంది. ఎగిరి కాటేయదు అది, తెలుసు కదా. ఆదికాండం 3వ అధ్యాయంలోనే చెప్పినాడు, యేసు ప్రభు స్త్రీ సంతానములో పుట్టి అని చెప్పి గలతీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా రాయబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెనని రాయబడింది. ఆయన స్త్రీ సంతానమందు పుట్టి అని రాయబడింది. కాబట్టి స్త్రీ సంతానం అంటే స్త్రీ ఒక్కతే కనిందని అర్థము. ప్రపంచానికి అర్థం కానికి అట్లా దేవుడు రాయించినాడు స్త్రీ సంతానం అని చెప్పి. సరే, మొత్తం మీద అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు యెరూషలేములో, సుమయోన్ అనేటైనా. యేసుప్రభువును చూడాలని చాలా ఏళ్ళ ఉంటే ఎదురు చూస్తున్నాడు. యేసుప్రభువును చూడాలా, యేసుప్రభువును చూడాలని. క్రిస్టమస్ రోజు ఎవరిని చూడాలా మనం ఎవరిని చూడాలి? యేసుప్రభువును చూడాలి. శిశువును చూడడానికి చాలామంది వచ్చిన్నారు. గొర్రెల కాపర్లు వచ్చినారు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు, సుమయోన్ వచ్చినాడు, ఇంకొక ఆమె వచ్చింది, 84 ఏండ్లు సేవ చేసిందంట. ఎవరామె? ముసలామె హన్నా అనేటువంటి ప్రవక్తిని 84 ఏండ్ల ముంటి ఎదురు చూస్తుందంట. యేసుప్రభు పుడతాడు, చూడాలా, నా మనవన్ని చూడాలి నాయనా నేను అని ఆమె ఎదురు చూస్తూ ఉంది. రెయింబవళ్ళు మందిరముల సేవ చేయించుండని చెప్పి 37వ వచనంలో రాయబడింది. సరే, యేసుప్రభువును తీసుకొస్తానే 8 రోజుల పసికందు ఆ సుమయోన్ అనే దైవజనుడు చేతుల మీద ఎత్తుకొని ఇలా అంటూ ఉన్నాడు, నాదా, చూడండి ఆ మాట చదువుదాం, 29. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కళ్ళారా చూచి తిని అని ఆ పిల్లవాడిని చేతుల మీద ఎత్తుకొని ఈ మాటలు చెప్తున్నాడు. నాదా సత్యస్వరూపి, నేను నిన్ను కళ్ళారా చూస్తున్నాను ఆయన, నేను చూస్తానో లేదో అనుకున్నాను, మొత్తం మీద అయితే చూసే ధన్యత ఇచ్చినావు నాకని చెప్పి శిశువుగా ఉన్నటువంటి యేసుప్రభుని ఎత్తుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు సుమయోన్ అనే దైవజనుడు. ఆయన ఆరాధించినాడు, మహిమపరిచినాడు. ఆయన అన్నాడు చూడండి 32, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. రక్షణ అంటే భద్రత, కాపుదల, చుట్టూ కంచె, అపాయము లేకుండా చేయడం, నరకం నుండి తప్పించడమే రక్షణ అంటే. నరకం నుంచి తప్పించేవాడెవరు? యేసుక్రీస్తు. ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడింది? ఏలైనగా, చెప్పండి, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని రాయబడింది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన. ఆ కుమారుడు యేసుక్రీస్తు. ఆ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటారంటే, ఏందన్నా వరుసగా ఆడపిల్లలు పుట్టినారు, ముగ్గురు,
మొన్న ఎస్కులూరు పోయినాం. ఏమయ్యా అంటే 5 మంది అన్నాం మొత్తము అని. అంతా ఒకే సైజు ఉన్నారు. మొత్తం ఒకే సైజు ఉన్నారు పిల్లోళ్ళంతా. ఏమయ్యా అంటే మ్ మొదటి నుంచి ముగ్గురు పుట్టినారు. తర్వాత ఇద్దరు మగపిల్లలు పుట్టినారు. ఇప్పుడు ఆపరేషన్ చేపించిన అన్నాడు. అంటే ఏమయ్యా అంటే మగపిల్లలు ఉండాలన్నా అంటున్నారు. నువ్వు అనుకుంటే సరిపోతాదా? మగపిల్లోడు ఉండాలన్న సంగతి మీరు అనుకుంటే సరిపోతాదా? దేవుడు అనుకోవాలనా? మనం అనుకోవాలా? మనం అనుకున్న దాన్ని దేవుడు కూడా ఏం చేయాలి? ఆమోదం తెలపాలి. అంతే కదా! బైబిల్‌లో సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో ఎల్కానా, హన్నా, పెనిన్నా ఉన్నారు. పెనిన్నాకు పిల్లలున్నారు. హన్నాకు ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వైరి అయినటువంటి పెనిన్నా ఆ షిలోహు మందిరానికి పోయేటప్పుడల్లా ఏం చేస్తుంది? అన్నమ్మను ఏడిపిస్తూ ఉంది అని రాయబడింది. ఏడిపిస్తూ వచ్చింది రాయబడింది. ఇంకా అన్నమ్మ ఏం చేసిందంటే ఇంకా ఆ బాధ, నింద అవన్నీ తట్టుకోలేక మొత్తం మీద చావో రేవో తెలుసుకోవాలి దేవుని దగ్గర అని చెప్పి ఆ దినమంతా దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. అన్నమ్మ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? విని ఆమెకు కుమారుని ఇచ్చినాడా లేదా దేవుడు? అన్నమ్మకు కుమారుణ్ణి ఇచ్చినాడా? ఆ కుమారుని దేవునికి ప్రతిష్ఠించిందని చెప్పి గ్రంథంలో చూస్తా ఉన్నాం. అలాగే ఆదికాండ 30వ అధ్యాయంలో యాకోబు భార్య రాహేలు ఉంది. లేయాకు అప్పటికే 6 మంది పిల్లలు ఉన్నారు. రాహేలుకి ఎవరు లేరు. ఆమె 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 పిల్లలతో సంబరంగా ఉంటే ఈమె కళ్ళతో చూసుకుంటుంది. ఎవరు? రాహేలు. ఇంకాని కోపంతో చిరాకు పడి యాకోబుతో చెప్పింది, నాకు ఖచ్చితంగా మగపిల్లోడు కావాలా, ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు, ఖచ్చితంగా కావాల్సింది అని చెప్పి మగపిల్లోడిని ఇచ్చేంత వరకు ఇంట్లోకి అడుగు పెట్టనీయననింది. బుద్ధి ఉందా లేదా? నేనేం దేవునికి ప్రతినిధిగా ఉన్నానా? దేవుని స్థానంలో ఉన్నానా? నీకు మగపిల్లోడు కావాలన్నా ఆడపిల్ల కావాలన్నా నువ్వు అడగాల్సింది ఎవరిని? దేవుణ్ణి. ఇద్దరం పోయి దేవుణ్ణి అడుగుదాంపా అని చెప్పి యాకోబు రాహేలు పోయి ఇద్దరు కలిసి దేవునికి ప్రార్థన చేసినారు. ఆ ప్రార్థన దేవుడు విని రాహేలును జ్ఞాపకము చేసుకొనెను దేవుడు. కనుక ఒక మగపిల్లవాడిని దేవుడు ఇచ్చినాడు. ఆ మగపిల్లవాని పేరే యోసేపు. మళ్ళీ ఇక్కడ యోసేపు వచ్చినాడు. మరియకు ప్రదానము చేయబడినటువంటి ఆమె భర్త అయినటువంటి యోసేపు ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేసింటే ఒక మంచి కుమారుని ఇచ్చినాడు. ఆ కుమారుని పేరు యోసేపు. మీరు అనుకుంటా ఉన్నారు ఇంట్లో కుమారుడు ఉండాలన్నా, కుమారుడు ఉండాలా? కుమారుడు ఉన్న వాళ్ళంతా నరకం చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. భూమి మీదనే నరకం చూపించారు కుమారులు ఉన్నీళ్ళు. మరి ఇప్పటి నుంచి కాదు అది చేర్చండి, అది చాలా తరతరాల నుంచి అట్టనే జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా మన భారతదేశంలో సెంటిమెంట్ ఆచారం ఏంటంటే కుమారుడిగిన పుడితే తల్లిదండ్రులు మరణించినప్పుడు కొరివి పెట్టాలంట. స్థితికి కొరివి పెట్టాలంట. కొరివి పెడితే ఆ కుమారుడు పున్నామ నరకం నుండి తప్పించాడంట తల్లిదండ్రులను. కుమార్తె పుడితే తప్పియదు. కుమారుడు పుడితేనే వీళ్ళకి నరకం తప్పుతుందంట. వాళ్ళ వేదాలలో రాయబడిందని చెప్పి దాన్ని అనుసరించన్నారు. నిజంగా వేదాల్లో రాయబడింది ఎవరిని గురించి? తల్లిదండ్రులకు పుట్టిన కుమారుల గురించి కాదు అది రాయబడింది. లోకములో కుటుంబాలు కోకొలలుగా ఉన్నాయి. ఆ కుటుంబాల్లో కుమారులు ఉన్నారు. వాళ్ళు కాదు నరకం నుంచి తప్పించేది. నరకం నుంచి తప్పించే కుమారుడు దేవుని కుమారుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు నరకం నుంచి తప్పిస్తాడు. ఈయనను నమ్ముకుంటే, ఈయన ఎందు విశ్వాసం ఉంచితే, ఈయనను హృదయంలో చేర్చుకుంటే అన్న సత్యము ప్రపంచానికి తెలియజేయడానికే యేసుప్రభు ఈ లోకంలో పుట్టింది. మనం చూస్తూ ఉన్నాం లోకంలో తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసి సంపాదించి వాళ్ళని పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసినాక వాళ్ళకు పిల్లలైన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముసలోళ్ళను మరి అనాథ శరణాలయాలలో, అనాథ గృహాలలో, వృద్ధాశ్రమాలలో ఏం చేస్తున్నారు? అక్కడ వదిలిపెడుతున్నారు. ఎందుకంటే మేము డ్యూటీ చేసుకొని వచ్చి ఇంటికాడ మీరు అడ్డంగా ఉంటారు, మాకు మా పిల్లలకు మీరు దూరంగా ఉంటే చాలా మేలు అని చెప్పి వాళ్ళని వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు.
చాలామంది ఏం చేస్తారంటే టీవీ న్యూస్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు పోయి ఇంటర్వ్యూ చేయొచ్చన్నారు. ఏమ్మా, వృద్ధాశ్రమంలో బాగుందా? ఇంటి దగ్గర బాగుంటుందా? వృద్ధాశ్రమంలో ఎట్లా బాగుంటుంది నాయనా? ఇంటి దగ్గర ఉంటే మనవన్నో మనవరాలను చూసుకుంటా కాలయాపన అవుతుంది. మరి ఈడ మేము చూసేటువంటి ధన్యత లేదు మాకు. ఏదో వృద్ధాపములో చివరి క్షణాలలో పిల్లల మోకాలు చూసుకుంటా మనవళ్ళను మనవరాలను చూసుకుంటా బతుకుదాం అనుకుంటే తీసుకొచ్చి ఇక్కడ కట్టేసినట్టు పడేసినారని చెప్పి ఏడ్చే వాళ్ళు కోకలుగా ఉన్నారు. అసలు అక్కడ చేర్చినాక వాళ్ళను చూసేవాళ్ళు ఎవ్వరు లేకుండా కూడా ఉన్నారు. కుమారులు కుమార్తెలు బతికిండి కూడా సంవత్సరానికి ఒకసారి పోయి కూడా చూసేవాళ్ళు లేరు. లోకంలో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని మర్చిపోతాడా? మర్చిపోతాడా? ఆయన ఎప్పుడు చూస్తానే ఉన్నాడు. చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టింది ఒక సహోదరి. ఆగరు. చూస్తున్న దేవుడవు నువ్వే, మాట్లాడుతున్న దేవుడవు నీవే అని చెప్పి పేరు పెట్టింది దేవునికి. ఆదికాండం 16వ అధ్యాయంలో ఇది చూస్తుండేది నువ్వే నాయన, నీవే నీ సాక్ష్యము, మనుషుడు కాదు సాక్ష్యం అని చెప్పి ఆఖరు పలికింది. కాబట్టి ఈ తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇప్పుడు ఎంత గొర్రెల కాపరులు ప్రారంభంలో యేసుప్రభు పుట్టినప్పుడు ఎవరు వచ్చినారు? గొర్రెల కాపరులు. ఆ తర్వాత 8వ దినమున సున్నతి చేయడానికి యెరూషలేము పోయినారు. అక్కడ సిమియోను అనే దైవజనుడు చూసినాడు. తర్వాత అక్కడనే 2వ అధ్యాయంలోనే 37వ వచనములో 84 సంవత్సరములు ఎదవరాలయుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబవులు సేవించుచునెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన్ను గురించి మాట్లాడుచున్నాను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి అని రాయబడింది. ఈమె కూడా చూసింది. ఎవరిని చూసింది? యేసుప్రభును చూసింది. శిశువుగా ఉన్న యేసుప్రభుని ఈమె కూడా చూసిందని చెప్పి గ్రంథములో రాయబడి ఉన్నది. కాబట్టి ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అని రాయబడింది. యేసు ప్రభు పుట్టినాక తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. ఇప్పుడు ఫైనల్గా జ్ఞానులు వచ్చినది. మొదట వచ్చినది గొర్రెల కాపర్లు, 8వ దినమున యెరూషలేము మందిరంలో సిమియోను, తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్న అనే ప్రవక్తిని, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు యేసుప్రభుని జున్నికి. సొలొమోను జ్ఞానాన్ని గురించి జ్ఞాన వాక్కులు జ్ఞాన వచనాలు వినడానికి భూమాంత్యముల నుండి షేబా దేశపు రాణి వచ్చిందని రాయబడింది. సొలొమోను రాజు అయినాక 10 ఏళ్ళకి వచ్చింది ఆమె. ఎవరు? షేబా దేశపు రాణి. ఆమె చెవులతో విన్నదానికంటే కళ్ళతో వచ్చి చూసి, నేను వినేది పావుల భాగమే వినేది, ఇక్కడికి వచ్చినాక చూసే ముక్కాలు భాగం ఉందా, ఇంకా చాలా ఉన్నాయి నీ మాటలు వినేవారు, నీ జ్ఞాన మాటలు, నీ జ్ఞానం గల మాటలు, ఆ సూక్తులు వినేవాళ్ళు భాగ్యవంతులయ్యా నీ సన్నిధిలో అని చెప్పి షేబా దేశపు రాణి సొలొమోను ఎదుటన్న సేవకులందరినీ పొగిడింది. మాకు ఈ భాగ్యం లేదని చెప్పి. మరి సొలొమోను కంటే గొప్పవాడా కాదా యేసుప్రభు? ఈయన మాటలు ఎట్లుంటాయి? యేసుప్రభు మాటలు 12 ఏళ్ళప్పుడే మాట్లాడినాడు. ఎట్లా మాట్లాడినాడు 12 ఏళ్ళప్పుడు? ఆయన కనపరిచిన జ్ఞానానికి, ఆయన కనపరిచిన ప్రజ్ఞకు ముగ్ధులైపోయినారు ఆ ప్రధాన యాజకుడు, ధర్మశాస్త్రోపదేశకులు. ఎవరినైనా పిల్లవాడు ఏకసంతాగ్రహే, ఏకాగ్రత కలిగిన వాడే, ఒక్కసారి మాట్లాడితే వెంటనే రిపీట్ చేసేస్తాడు. కొందరు ఉంటారు తెలుసా మీకు, ప్రపంచంలో యాన్నో ఒకసారి ఉంటారు, అటోళ్ళను వరల్డ్ రికార్డులు రాచ్చు అన్నారు, గిన్నిస్ బుక్లో రాచ్చు అన్నారు. వానికి సంవత్సరం కూడా లేవు, ప్రపంచంలో ఉన్న దేశాల పేర్లు అలా చెప్తున్నాడు. 1 ఇయర్ పిల్లోడు, సంవత్సరంలో పిల్లోడు ప్రపంచంలో ఉన్న దేశాల పేర్లు చెప్తున్నాడు. ఎట్లా కనుక్కున్నాడు? గర్భంలో ఉన్నప్పుడే ఆమె చదువుతున్నది దేశాల పేర్లు. వాడు విన్నాడు, గర్భంలో ఉన్నప్పుడు విన్నాడు, బయట పడినాక సంవత్సరమైనాక చెప్తున్నాడు. ఎట్లా తెలుస్తున్నాయంటే కొందరు అట్లా ఉంటారు, టాలెంట్ అట్లా ఉంటుంది.
కొందరు బైబిల్‌లో ఆల్ రౌండర్స్ ఉన్నారు తెలుసా మీకు? సొలొమోను మందిరం కట్టేటప్పుడు తూరు రాజు పంపినాడు ఒక వ్యక్తిని. హూరాం అనేటువంటి ఒక వ్యక్తిని పంపినాడు. అతడు ఇత్తడి పనిలోను, బంగారం పనిలోను, వెండి పనిలోను, ఇనుము పనిలోను అన్నిట్లల్లో ఆరితేరినవాడు. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినవాడు. అతని హృదయంలో జ్ఞానం ఉంచి ఉన్నాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. అన్ని పనులు చేయగలిగిన వాడు అతడు దిట్ట మందిరం పనిలో ఏ పనైనా సరే చేయగలుగుతాడని చెప్పినాడు. హూరాం అక్కడ బెషలేలు అనేవాడు కూడా ఉన్నాడు. సహాయకరంగా ఉండడానికి బెషలేలు. వారికి జ్ఞానం ఉంచినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఆ జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చినారు? ఉత్తరం నుంచా, దక్షిణం నుంచా, ఎక్కడి నుండి వచ్చినారు? తూర్పు నుంచి వచ్చినారు. మరి బైబిల్‌లో ఆలోచన చేస్తే ఏదోను తోట ఎక్కడుంది? ఏదోను తోట తూర్పున. తూర్పున యోదోను అనేది ఒక దేశం. ఏదోను అనేది దేశం. అక్కడ ఒక తోట ఏసినాడు. ఎవరు ఏసింది తోట? దేవుడే ఏసినాడు. ఆ తోటలో ఎవరిని పెట్టినాడు? ఆదామును పెట్టాడు. తూర్పున యోదోనులో ఒక తోట వేసినాడు. దానికి యోదోనులో తోట ఉంది కాబట్టి యోదోను తోట అని వచ్చింది. యోదోనులో తోట ఉంది కాబట్టి ఏమని వచ్చింది? ఏదోను తోట అని వచ్చింది. దాన్ని బట్టే ఈడొన్నేళ్ళు తోటమాలని పెట్టినారు. అంటే ఏదోను తోటకు ఆయన తోటమాలని అట్లా పెట్టుకున్నారు పేరు. అక్కడ ఏదోనులో తోట ఉంది. దాంట్లో ఎవరిని ఉంచినాడంటే ఆదామును దేవుడు ఉంచినాడని రాయబడింది. తర్వాత ఆ తోటకు నీళ్లు కావద్దా? తోటకు నీళ్లు పెడతారా? పెట్టరా? నీళ్లు పెట్టరు? పెట్టాలి కదా! ఏదోనులోనే ఆ దేశంలోనే ఒక నది ఉంది. ఆ నదిలో ఆ నది తోటలోకి వస్తుంది. తోటలోకి వస్తుంది. తోటలో నీళ్లు తడిపినాక బయటికి పోయేటప్పుడు 4 శాఖలైందని రాయబడింది. ఏదోని తోటలో ఉన్న నది ఎన్ని శాఖలైంది? 4 శాఖలైంది. ఈ 4 శాఖలు 4 దేశాలకు పోయినాయి. ఈ పీసోను, గీహోను, హిద్దికేలు, యూప్రటిస్ అనే 4 నదులు బయలుదేరినాయని రాయబడింది. గ్రంథములు చూస్తూ ఉన్నాం. తూర్పున ఏముందంటే ఏదోను తోట ఉంది. ఇప్పుడు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చినారు? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దిక్కున్నోళ్లకు జ్ఞానం ఎక్కువ. మీకు అందరికీ తెలుసు కదా, నిద్రపోవాకర్రి. ఇప్పుడు వీరాడిపల్లి ఉంది. ఎక్కడి నుంచి వచ్చినారు వాళ్ళు? ఇక పడమటి నుంచి వచ్చినారా? తూర్పు నుంచి వచ్చినారా? వీరాడిపల్లిలో నీళ్ళు తూర్పు నుంచి వచ్చినారు. గుంటూరు సైడ్ నుంచి వచ్చినారు. గుంటూరు సైడ్ నుంచి వచ్చి మేము చదువుకునేటప్పుడు అన్ని పూరి గుడిసెలే రౌండ్ చేసుకుంటుంటే అన్ని కొట్టాలండి వీరాడిపల్లె. మొత్తం కొట్టాలి. ములాజ్ ఏం లేదు, బిల్డింగులు లేవు అప్పుడు. తర్వాత స్థిరపడి ఇక్కడున్న పొలాలు కొని, స్థలాలు కొని, పొలాలు కొని, ఇండ్లు వేసుకొని స్థిరపడి నేను ఏమంటారంటే తూర్పు దిక్కున్న జ్ఞానం ఎక్కువలే అంటుంటారు. మీరు లోకములో ఇంటంటారు తెలుసా మీకు? వాళ్ళు కానీ వాళ్ళ ఇండ్లు కానీ వాళ్ళ పరిసరాలు కానీ ఎట్లుంటాయి? ఇంటి ముందరనే కసి పెట్టుకొని, ఇంటి ముందరనే పాత బట్టలు వేసుకొని, ఇంటి ముందరనే కుక్కలు పెట్టుకొని అట్లుంటారు వాళ్ళు. చూసినారు ఎప్పుడన్నా పాండురంగాపురం కానీ, అది నెహ్రూ నగర్ కానీ, సత్యనారాయణపురం కానీ, బీబీ నగర్ కానీ,
నజరేత్ అనే గ్రామంలో యేసుప్రభు బైబిల్ చదువుతూ ఆ చదివి ఏమన్నాడంటే, ఇది మీ వినికిడిలో నెరవేరింది అన్నాడు. వాక్యం నెరవేరింది అన్నాడు. యేసుప్రభు గురించి రాయబడిన వాక్యం గనక, నేను లోకంలో పుట్టినా గనక వాక్యం ఏమైంది? నెరవేరింది. యేసుప్రభు నెరవేర్చడానికి వచ్చినాడా? కొట్టివేయడానికి వచ్చినాడా? మనదైతదా? వాక్య ప్రకారం జీవించేవాడు భూమి మీద ఒక్కడైనా ఉన్నాడా అంటే లేడు. వాక్యాన్ని గీత గీసుకొని దాని ప్రకారం జీవించేవాడు ఒకడైనా ఉన్నాడంటే ఒకడు లేడు. నీతిమంతుడు లేడు, ఒకడు లేడని రాయబడింది. ఇప్పుడు యేసుప్రభు పుట్టుక, ఆయన పెరగడము, సున్నతి చేయడము, ఆయన ఎవరెవరు చూడడము, వాళ్ళ సంభాషణ, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి దేవుణ్ణి ఏం చేసినారు? చూసినారా లేదా? వాళ్ళని దొలుకొచ్చింది ఎవరు? నక్షత్రం. మన ఇండ్ల మీద ఉన్న నక్షత్రాలు ఏం చేయాలి? మనల్ని మందిరాన్ని తొలుకొని రావాలా? వచ్చండి ఆ నక్షత్రాలు. మీరు స్టార్లు లైట్ పెట్టి కట్టేసినారు కదా అక్కడనే ఇండ్లకు. అవి మనంబడి రావు నక్షత్రాలు. అది ఊరికే గుర్తు అంతే. ఆ నక్షత్రాలు ఎవరంటే మనమే. అబ్రహాము సంతానానికి దేవుడు పెట్టిన పేరేంటి? నక్షత్రాల వలె అన్నాడు. తెలుసు కదా. కాబట్టి మనమే నక్షత్రాలము. మనము పండగ అని చెప్పి పెట్టుకున్నారు సంతోషం కోసం, అంతే తప్ప నక్షత్రాలు, అసలైన నక్షత్రాలు ఎవరు? మనమే. దేవుడి తలంపులన్నింటినీ మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు పరిశుద్ధ గ్రంథములో లేఖనాల ద్వారా మీరు లోకంలో జన్మించబోతున్నారన్న శుభ సమాచారము కన్యకైన మరియ అధిగమించి మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి అపాయము నుంచి, ప్రమాదం నుంచి మీరు తప్పించబడ్డారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఎలాగూ తప్పించబడినారో మీ అందు విశ్వాసం ఇచ్చిన మమ్మల్ని కూడా ప్రతి క్షణము, ప్రతి గడియ మమ్మల్ని కాపాడుతూ ఈ దినం వరకు తీసుకొని వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2024 సంవత్సరం ముగింపు మాసంలో మమ్మల్ని ఉంచారు నాయన. ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్నది ఈ సంవత్సరము. మీ సన్నిధి మాకందరికి తోడుగా ఉంచండి. మీ చిత్తానుసారంగా కొత్త సంవత్సరానికి సిద్ధపడడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి కృప చూపండి. చేరువచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి. అన్ని కుటుంబాలకు మేలు క్షేమం దయచండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి, సహాయం చేయండి. అందరినీ దీవించి ఆశీర్వదించి ఆరోగ్యవంతులుగా ఉంచి మీరే మహిమ పొందు